బ్రో నేనైతే నీ మీద వీడియో చేయదలుచుకోలేదు, కానీ మా ఊళ్ళు అసలు ఊరుకోవట్లేదు. అన్న నువ్వు ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేసావు టకటగా చెప్పు. ఆయన అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాడు ఇంజనీర్ కాదని చెప్పి అడిగారు. సో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నువ్వే కదా స్వామి. సారీ బ్రో, క్షమించు బ్రో, ఇక నీ మీద వీడియో చెయ్యను, నువ్వు తిట్టినా కొట్టినా నేను వీడియో చేయను అని నువ్వే కదా బ్రో చెప్పింది. అది చెప్పిన ఒక్కరోజుకే నీకు ఆగలేదా? నీ క్యారెక్టర్ అది, నీ మాటకున్న విలువ అది. అంటే నువ్వే కాదు, నీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇదే పద్ధతి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, కళ్యాణ్ కుమార్ దాకా ఇదే పద్ధతి. మాట మీద, చెప్పిన మాట మీద నిలబడే నైజమే లేదు, ఆశ్చర్యం ఏమీ లేదు. అది కాదురా, నువ్వు అసలు ఫస్ట్ వీడియోలో చెప్పింది ఏంది? నేను చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చదివి నేను సివిల్ ఇంజనీర్ అయ్యామని చెప్పినావు. నేను జైల్లో పెట్టారు గుర్తుందా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆ స్కిల్ డెవలప్మెంట్ లో నేను కూడా ట్రైనింగ్ అయిన ఒక వ్యక్తిని. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం సిబిఎన్ గారు. నేను ఒక సివిల్ ఇంజనీర్ ని, కానీ చదివింది డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. దేశంలో, రాష్ట్రంలో అందరూ సివిల్ ఇంజనీరింగ్ చదివి సివిల్ ఇంజనీర్లు అవుతుంటే నువ్వు ఒక్కడవే ఆ ఎన్ఎస్సీలోనో లేకపోతే ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏదో కోర్స్ చేసి సివిల్ ఇంజనీర్ ఎట్టయావరా అని అడిగితే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ ఇంజనీర్లు అవుతారా? ఇంజనీర్లు ఎస్ఐలు అవ్వట్లేదా? లేదా సంకల్పం ముందు డిగ్రీలు పనికొస్తాయా? ఇట్లాంటి ఫిలాసఫీ చెప్తావేంద్రా? ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ అవ్వాల్సిన రూల్ లేదు. ఎంతమంది ఇంజనీరింగ్ బీటెక్ చదివి ఎస్ఐలు అవ్వలేదు అంటే మనిషికి కావాల్సింది సంకల్పం. ఆ సంకల్పానికి ముందు ఎటువంటి డిగ్రీ కూడా పనికిరాదు. సరే, మీ వాళ్ళకి ఏదో ఆగట్లేదని ఏందో రాసుకోమంటివి, ఏందదే? సో నేను టకటక చెప్తాను, నువ్వు పెన్ను బుక్ తీసుకుని రాసేసుకో. ఫస్ట్ అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తామంటే రొంపిచెర్లలో రైల్వే యాడ్ చేసాం. దాని తర్వాత సంతగుడిపాడు, దాని పక్కనే సంతగుడిపాడు నుంచి డైరెక్ట్ నెగరగల్లు వరకు మేము రైల్వే వరకు చేసాం. అకోలా స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో పూర్ణ రివర్ ఉంటుంది. అక్కడ నీకు ఎవరు ఇంజనీర్ చెప్పి వాళ్ళు ఉండరు కాబట్టి పిల్లర్ నెంబర్ 4 దగ్గర దిగు. అక్కడ రైట్ సైడ్ లో బెడ్ బ్లాక్ పైన నా పేరు రాసి ఉంటుంది, వరుణ్ అని. ఎందుకంటే నేను అప్పుడు చేసినప్పుడు కాంక్రీట్ వేసిన తర్వాత అక్కడ నా పేరు రాసుకుని అలవాటు అనమాట, ఏదో ఒక బ్రిడ్జ్ దగ్గర. సో ముందుకెళ్ళానుకో అక్కడ కరోడి పాట ఉంటుంది. ఆ కరోడిలో 6 స్పాన్ల బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, స్టీల్ కటర్ బ్రిడ్జ్. సో అది కూడా నేను చేసా. అది కూడా పిల్లర్ నెంబర్ 4 లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈసారి. సో అక్కడ కూడా వరుణ్ అనే పేరు రాసి ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకో. ఓహో అట్టనా? అంటే ఎంతవరకు నేను సివిల్ ఇంజనీరింగ్ చదివితేనే సివిల్ ఇంజనీర్ అవుతారనుకున్నా. నీలాగే ఏదో రైల్వే ప్రాజెక్ట్ లో పనిచేస్తేనో, ఏదో బ్రిడ్జిల దగ్గర పనిచేస్తేనో, లేకపోతే ఆ బ్రిడ్జిల మీద పేరు రాసుకుంటేనో, చెట్ల మీద పొట్ల మీద పేరు రాసుకుంటేనో సివిల్ ఇంజనీర్ అవుతారని నాకు తెలియదురా. చెప్దాం, అందరికి చెప్దాం, గదే మాట చెప్దాం. ప్రతి ఒక్కళ్ళు లేదో నీలాగే చెట్ల మీద పొట్ల మీద పేరు రాసుకుంటారు, సివిల్ ఇంజనీర్లు అయిపోతారులే. నువ్వు లేదో సివిల్ ఇంజనీర్ అని భ్రమలో బతుకుతా ఉండవు, హాల్యూసినేషను. కాస్త డాక్టర్ చూపించుకో, మంచి మాత్రలు ఇస్తారు. ఇప్పుడు ప్రతి డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అందుకని నేను కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని డాక్టర్ని అయిపోతానా? ఎంబీబీఎస్ చదవబడలే, లేకపోతే నీలాగనే ఏదో హాస్పిటల్ పోయి ఫస్ట్ ఎయిడ్ నేర్చుకొని ఏదో హాస్పిటల్ పోయి తలుపేది నా పేరు రాస్తే డాక్టర్ని అయిపోతానా? అవ్వం కదా, పిచ్చా చాదాస్తావా? గట్నే కన్స్ట్రక్షన్ లో నీలాగా ఏదో కోర్స్ చేసి సైట్ ఇంజనీరో, ప్లానింగ్ ఇంజనీరో, లేకపోతే క్వాంటిటీ సర్వేయరో అవ్వచ్చు. గట్నే కానీ కోర్సులు చేసి సివిల్ ఇంజనీర్ అవ్వటం కుదరదు తంబి. దానికి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కావాలా? చెప్పేది బాగా ఇను, బుర్రకెక్కించుకో. నువ్వు సివిల్ ఇంజనీర్ అనే భ్రమలో ఎంచి బయటికి రా. ఇంతకుముందు చెప్పానే, ప్రతి డాక్టరు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు, కానీ ప్రతి ఫస్ట్ ఎయిడ్ చేసేవాడు డాక్టర్ అవ్వలేడు. గట్నే ప్రతి సివిల్ ఇంజనీరు సైట్ ఇంజనీర్ అవ్వచ్చు, కానీ ప్రతి సైట్ ఇంజనీరు సివిల్ ఇంజనీర్ అవ్వలేడు. అర్థం చేసుకో, తేడా తెలుసుకో. అంటే నువ్వు చెప్పావే రైల్వే ప్రాజెక్టులు, లేకపోతే బ్రిడ్జిలు, దాని డిజైనింగ్, దాని స్ట్రక్చరల్ అనాలిసిస్, దాని జియో టెక్నికల్, దాని దాని స్కెడ్యూలింగ్, ఇదంతా చేసేది సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ ఇచ్చిన స్పెసిఫికేషన్స్, ఆ స్కెడ్యూలింగ్ ప్రకారం ఆ డే టు డే యాక్టివిటీస్ దాన్ని సూపర్వైజ్ చేసి ఆ లేబర్ చేత పని చేపించేవాడు సైట్ ఇంజనీర్. తేడా తెలుసుకో తంబి. ఇప్పటికైనా నువ్వు సివిల్ ఇంజనీర్ ఎట్టయ్యావో చెప్పు, లేదా నేను పక్కా ఫేక్ బ్రో, నేను ఫేక్ సివిల్ ఇంజనీర్ అయినా చెప్పు. లేకపోతే నేను సైట్ ఇంజనీర్ అనో, లేకపోతే నేను ప్లానింగ్ ఇంజనీర్ అనో, లేకపోతే నేను ఆ బ్రిడ్జిల దగ్గర నేను బేల్దారి మేస్త్రినో, ఏదో ఒకటి చెప్పురా, కరెక్ట్ గా చెప్పు. ఇంకో చిన్న మాట, మా వాళ్ళకి ఆగట్లేదు అందుకే నేను మాట్లాడవలసి వచ్చిందని చెప్తా ఉన్నావు కదా. మీ వాళ్ళకి ఒక మాట చెప్పు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో, లేకపోతే ఎన్ఏసీలో ఏదో కోర్స్ చేసి నేనే సివిల్ ఇంజనీర్ అని చెప్పి బిల్డప్ ఇచ్చి తిరుగుతా ఉన్న నేనే ఇంత బిల్డప్ పెడతా ఉంటే, నిజంగా వైఎస్ఆర్ గారి ద్వారా లేకపోతే జగన్ గారి ద్వారా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇంజనీర్లు అయిన వాళ్ళంతా వీడియోలు చేయటం మొదలు పెడితే ఫేస్బుక్ సర్వర్లు సరిపోతాయా? మళ్ళా నువ్వు మా సంద్రణ ద్వారా అనేక మంది సాఫ్ట్వేర్లు అవ్వలేదా అంటావేమో. నువ్వు అను, దానికి ఆన్సర్ నేను చెప్తా. ఈ రోజుకి జాలే.